ఓం శాంతి. ఈరోజు తేదీ జూన్ 13, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మొదట ప్రతి ఒక్కరికి నీవు ఒక ఆత్మవు, నీవు తండ్రిని స్మృతి చేయాలి, స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి అనే మంత్రాన్ని కూరి పక్కా చేయించండి. ప్రశ్న: మీరిప్పుడు చేస్తున్న సత్యమైన సేవ ఏది? జవాబు: పతితమైపోయిన భారతదేశాన్ని పావనంగా చేయడం. ఇదే సత్యమైన సేవ. మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తున్నారని ప్రజలు అడుగుతారు. మేము శ్రీమతానుసారము చేయు ఆత్మిక సేవ ద్వారా భారతదేశం డబుల్ కిరీటధారిగా అవుతోంది. భారతదేశంలో ఒకప్పుడున్న శాంతి సుఖాలను మళ్ళీ మేము స్థాపిస్తున్నామని చెప్పండి. ఓం శాంతి. మొట్టమొదటి పాఠము: పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి లేక మన్మనాభవ. ఇది సంస్కృత పదము. ఇప్పుడు పిల్లలు సేవ చేయునప్పుడు మొట్టమొదట అల్ఫ్ అనగా భగవంతుడు గురించిన పాఠము వినిపించాలి. ఎప్పుడు ఎవరు వచ్చినా వారిని శివబాబా చిత్రం ముందుకు తీసుకువెళ్ళాలి. వేరే చిత్రము ముందుకు తీసుకువెళ్ళరాదు. మొట్టమొదట తండ్రి చిత్రము వద్దకు తీసుకువెళ్ళి వారికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యమని బాబా చెప్తున్నారని చెప్పండి. నేను మీకు సుప్రీం తండ్రిని, సుప్రీం టీచర్, సుప్రీం గురువును కూడా. అందరికీ ఈ పాఠము నేర్పించాలి. ఈ పాఠము నుండే ప్రారంభం చెయ్యాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. ఎందుకంటే పతితమైన మీరు పావనంగా సతో ప్రధానంగా అవ్వాలి. ఈ పాఠములో అన్ని విషయాలు వచ్చేస్తాయి. అయితే అందరూ ఇలా చెయ్యరు. బాబా చెప్తున్నారు, మొట్టమొదట శివబాబా చిత్రం వద్దకే తీసుకువెళ్ళాలి. వీరు అనంతమైన తండ్రి, నన్నొక్కరిని స్మృతి చేయండి అని అంటారు. స్వయాన్ని ఆత్మ అని భావిస్తే నావ తీరానికి చేరుకుంటుంది. స్మృతి చేస్తూ చేస్తూ పవిత్ర ప్రపంచానికి వెళ్ళే తీరాలి. ఈ పాఠం కనీసం 3 నిమిషాలు పదే పదే పక్కా చేయించాలి. తండ్రిని స్మృతి చేశారా? తండ్రి తండ్రియే కాక రచనకు రచయిత కూడా. వారికి రచన ఆది మధ్యాంతాలు తెలుసు. ఎందుకంటే వారు మానవ సృష్టికి బీజ రూపము. మొట్టమొదట ఈ విషయాలు నిశ్చయం చేసుకోవాలి మరియు చేయించాలి. తండ్రిని స్మృతి చేస్తున్నారా? ఈ జ్ఞానం ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. మేము కూడా ఆ తండ్రి నుండే జ్ఞానం తీసుకున్నాము. ఇప్పుడు ఆ జ్ఞానాన్నే మీకు ఇస్తున్నాము అని వచ్చిన వారికి చెప్పాలి. మొట్టమొదట ఈ మంత్రమును పక్కా చేయించాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే సనాథులుగా అయిపోతారు. ఈ చిత్రమును చూపించి మొదట ఈ విషయాన్నే అర్థం చేయించాలి. ఇది అర్థం చేసుకోనంత వరకు ముందుకు తీసుకెళ్లరాదు. ఈ విధంగా తండ్రి పరిచయాన్ని తెలుపుతూ 2-4 చిత్రాలు ఉండాలి. వీటిని గురించి బాగా అర్థం చేయించినందున మేము తండ్రిని స్మృతి చేయాలి. వారే సర్వశక్తివంతులు. వారిని స్మృతి చేస్తేనే పాపాలు నశిస్తాయని వారి బుద్ధిలోకి వచ్చేస్తుంది. తండ్రి మహిమ అయితే చాలా స్పష్టంగా ఉంది. మొట్టమొదట దీనిని తప్పకుండా అర్థం చేయించాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. నేను సిక్కును, నేను ఫలానా, ఇది వదిలి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. మొట్టమొదట ఈ ముఖ్యమైన విషయం బుద్ధిలో కూర్చోపెట్టండి. ఆ తండ్రి ఒక్కరే పవిత్రత, సుఖము, శాంతుల వారసత్వాన్ని ఇచ్చేవారు. ఆ తండ్రియే
స్వభావాన్ని సరిదిద్దుతారు. చాలా ముఖ్యమైన మొట్టమొదటి పాఠమును పక్కా చేయించడం లేదని బాబా భావిస్తున్నారు. దీనిని బుద్ధిలో ఎంత బాగా నింపితే అంత స్మృతి ఉంటుంది. తండ్రి పరిచయం ఇవ్వటంలో 5 నిమిషాలు పట్టినా ఆ చిత్రము దాటి అవతలకి పోరాదు. చాలా రుచితో తండ్రి మహిమను వింటారు. ఈ తండ్రి చిత్రం చాలా ముఖ్యమైనది. క్యూ అంతా ఈ చిత్రం ముందే ఉండాలి. అందరికీ తండ్రి సందేశమునివ్వండి. ఆ తర్వాత రచన యొక్క జ్ఞానమును తెలపండి. చక్రం ఎలా తిరుగుతూ ఉందో తెలపండి. మసాలా కూరి కూరి ఎలా నింపుతారో అలాగే ఈశ్వర్య మిషన్ అయిన మీరు ఒక్కొక్క విషయాన్ని కూరి కూరి బుద్ధిలో కూర్చోబెట్టండి. ఎందుకంటే తండ్రిని తెలుసుకోని కారణంగా అందరూ అనాథులైపోయారు. బాబా అయితే సుప్రీం తండ్రి, టీచర్, సుప్రీం గురువు అని పరిచయం ఇవ్వాలి. 3 సంబంధాలు ఒక్కరే అని తెలిపితే సర్వవ్యాపి అను విషయము వారి బుద్ధి నుండి తొలగిపోతుంది. దీనిని బుద్ధిలో మొట్టమొదట కూర్చోబెట్టండి. తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే మీరు పతితం నుండి పావనంగా అవ్వగలరు. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. సతో ప్రధానంగా అవ్వాలి. మీరు వారికి తండ్రి స్మృతిని ఇప్పిస్తారు. అందులో పిల్లలైన మీ కళ్యాణం ఉంది. మీరు కూడా మన్మనాభవ స్థితిలో ఉంటారు. మీరు సందేశకులు కనుక తండ్రి పరిచయంనివ్వాలి. బాబా మనకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారనే విషయము ఒక్క మనిషికి కూడా తెలియదు. తండ్రి పరిచయం వినడం ద్వారా వారు చాలా సంతోషిస్తారు. భగవాను వాచ, నన్ను ఒక్కడే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి. ఇది కూడా మీకు తెలుసు. గీతతో పాటు మహాభారత యుద్ధము కూడా చూపించారు. ఇప్పుడు ఆ యుద్ధము మాటే లేదు. తండ్రిని స్మృతి చేయటంలోనే మీకు యుద్ధం ఉంది. చదువు విషయము వేరు. యుద్ధము బాగా స్మృతిలో ఉంటుంది. ఎందుకంటే అందరూ దేహాభిమానంలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా తండ్రిని స్మృతి చేయువారిగా అవుతారు. మొట్టమొదట వారు తండ్రి, టీచర్, గురువు అన్న విషయాన్ని పక్కా చేయించండి. అప్పుడు మనము వారు మీ మాటలు వినాలా, వారు మీ మాటలు వినాలా అని అడుగుతారు. అందుకు మీరు పిల్లలు ఇప్పుడు మీరు శ్రేష్టంగా తయారయ్యేందుకు పూర్తిగా శ్రీమతమును అనుసరించమని తండ్రి తెలుపుతున్నారని చెప్పండి. మేము ఇదే సేవ చేస్తున్నాము. ఈశ్వర్య మతమును అనుసరిస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అన్నదే తండ్రి యొక్క శ్రీమతం. సృష్టి చక్ర జ్ఞానం ఏదైతే అర్థం చేయిస్తామో అది కూడా వారి శ్రీమతమే. మీరు కూడా పవిత్రంగా అయి నన్ను స్మృతి చేస్తే మిమ్మల్ని నా వెంట తీసుకువెళ్తానని తండ్రి చెప్తున్నారు. బాబా అనంతమైన మార్గదర్శకుడు కూడా. ఓ పతిత పావన, మమ్మల్ని పావనంగా చేసి ఈ పతిత ప్రపంచం నుండి తీసుకువెళ్ళండి అని వారిని పిలుస్తారు. ప్రపంచంలో ఉన్నవారు శారీరక పండాలు, బాబా అయితే ఆత్మిక పండ. శివబాబా మనలను చదివిస్తున్నారు. తండ్రి మీకు కూడా నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. ఇందులో అలసిపోయే పనే లేదు. అప్పుడప్పుడు పిల్లలు ఉదయమే వచ్చి కూర్చుంటారు. అప్పుడు వారు అలసిపోయి ఉండొచ్చని తండ్రి గమనిస్తారు. ఇదైతే సహజ మార్గము. హఠంగా కూర్చోరాదు. భలే లేచి అటు ఇటు తిరగండి. చాలా ఇష్టంతో తండ్రిని స్మృతి చెయ్యాలి. ఆంతరికంలో బాబా బాబా అని చాలా ఉత్సాహం రావాలి. ఎవరు సదా ప్రతి శ్వాసలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో వారికి ఉత్సాహం వస్తుంది. ఇతర విషయాలు ఏమైనా గుర్తుకు వస్తే వాటిని తొలగించాలి. తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి.
ఆ అతీంద్రియ సుఖము అనుభవం అవుతూ ఉండాలి. మీరు తండ్రి స్మృతిలో లగ్నమైనప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. అప్పుడు మీ సంతోషానికి అవధులు ఉండవు. ఈ విషయాలన్నీ ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. అందుకే అతీంద్రియ సుఖం గురించి గోపికలను అడగండి అనే గాయనము ఉంది. వారిని భగవంతుడైన తండ్రే చదివిస్తున్నారు. భగవానువాచ, నన్ను స్మృతి చెయ్యండి. తండ్రి మహిమనే తెలపాలి. సద్గతి వారసత్వంగా ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. అందరికీ సద్గతి తప్పకుండా లభిస్తుంది. మొదట అందరూ శాంతిధామానికి వెళ్తారు. తండ్రి మనకు సద్గతిని ఇస్తున్నారని బుద్ధిలో ఉండాలి. శాంతిధామ మరియు సుఖధామము అని దేనినంటారో అర్థం చేయించబడింది. ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి. అది మధురమైన ఇల్లు, నిశ్శబ్దమైన ఇల్లు, నిశ్శబ్దమైన శిఖరం, స్వీట్ హోమ్, సైలెన్స్ హోమ్, టవర్ ఆఫ్ సైలెన్స్. దానిని ఈ కనులతో ఎవ్వరూ చూడలేరు. సైన్స్ వారికి ఇక్కడ కనిపించే వస్తువులను గురించి మాత్రమే బుద్ధి పనిచేస్తుంది. ఆత్మలని అయితే ఈ కనులతో ఎవ్వరూ చూడలేరు, కానీ అర్థం చేసుకోగలరు. ఆత్మనే చూడలేకుంటే ఆత్మల తండ్రిని ఎలా చూడగలరు? ఇది అర్థం చేసుకునే విషయం కదా. ఈ కనులతో చూసేది కాదు. భగవానువాచ, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి. ఇలా ఎవరన్నారు? పూర్తిగా అర్థం చేసుకోనందున కృష్ణుడని అంటారు. కృష్ణుణ్ణి చాలా స్మృతి చేస్తారు. రోజు రోజుకు వ్యభిచారులుగా అవుతూ ఉంటారు. భక్తిలో కూడా మొదట ఒక్క శివుని భక్తి మాత్రమే చేసేవారు. అది అవ్యభిచారి భక్తి. తరువాత లక్ష్మీనారాయణల భక్తి. అత్యంత ఉన్నతమైన వారైతే భగవంతుడే. విష్ణువుగా తయారయ్యే వారసత్వాన్ని ఇచ్చేది కూడా వారే. మీరు శివవంశీయులుగా అయి విష్ణుపురికి అధికారులుగా అవుతారు. మొదటి పాఠము బాగా చదివిన తరువాతనే మాల తయారవుతోంది. తండ్రిని స్మృతి చేయటం పిన్నమ్మ ఇల్లేమీ కాదు. మనస్సు బుద్ధి రెండింటినీ అన్ని వైపుల నుండి తొలగించి ఒకవైపే జోడించాలి. ఈ కనులతో చూసేది ఎంత బుద్ధి నుండి తొలగించాలి. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరిని స్మృతి చేయండి, ఇందులో తికమక పడిపోరాదు. తండ్రి ఈ రథములో కూర్చొని ఉన్నారు. వారిని నిరాకారులు అని మహిమ చేస్తారు. ఇతని ద్వారా మీకు క్షణ క్షణము మన్మనాభవగా ఉండమని స్మృతినిప్పిస్తారు. అందువలన మీరు అందరిపై ఉపకారం చూపినట్లు అవుతోంది. భోజనం తయారు చేయువారికి కూడా శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి. అప్పుడు తినేవారి బుద్ధి శుద్ధమైపోతుంది అని చెప్తారు. ఒకరికొకరు స్మృతినిప్పించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో స్మృతి చేస్తారు. కొంతమంది అర్ధగంట కూర్చుంటారు, కొంతమంది 10 నిమిషాలు కూర్చుంటారు. 5 నిమిషాలు ప్రీతితో తండ్రిని తలంపు చేసినా రాజధానిలోకి వచ్చేస్తారు. రాజు రాణి ఎల్లప్పుడూ అందరినీ ప్రేమిస్తారు. మీరు కూడా ప్రేమ సాగరులుగా అవుతారు. అందువలన అందరిపై ప్రేమ ఉంటుంది. ప్రేమయే ప్రేమ. తండ్రి ప్రేమ సాగరులు కనుక పిల్లలకు కూడా ఇలాంటి ప్రేమ తప్పకుండా ఉంటుంది. అప్పుడే అక్కడ కూడా ఇటువంటి ప్రేమ ఉంటుంది. రాజా రాణులకు కూడా చాలా ప్రేమ ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కూడా అనంతమైనది. ఇక్కడ ప్రేమ అనే మాటే లేదు, కామం ఉంది. అక్కడ ఈ కామ ఖడ్గము, హింస ఏమీ ఉండవు. అందుకే భారతదేశ మహిమ అపారమైనది అని మహిమ చేయబడింది. భారతదేశం వంటి పవిత్ర దేశం ఏదీ లేదు. ఇది అన్నింటికంటే గొప్ప తీర్థస్థానము. తండ్రి భారతదేశంలోకే వచ్చి అందరికీ సేవ చేస్తారు, అందరినీ చదివిస్తారు. ముఖ్యమైనది చదువు. కొంతమంది భారతదేశానికి
మీరు ఏ సేవ చేస్తున్నారు అని అడుగుతారు. ఇప్పుడు పతితంగా ఉన్న భారతదేశం పావనంగా అవ్వాలని మీరు కోరుకుంటున్నారు కదా. మేము శ్రీమతమును అనుసరించి భారతదేశాన్ని పావనంగా చేస్తున్నామని, తండ్రిని స్మృతి చేస్తే పతితుల నుండి పావనంగా అవుతారని అందరికీ చెప్పండి. ఈ ఆత్మిక సేవను మేము చేస్తున్నామని చెప్పండి. భారతదేశం ఏదైతే ఒకప్పుడు శిరోకిరీటంగా ఉండేదో, ఏ సుఖశాంతులుండేవో వాటిని మళ్ళీ శ్రీమతమును అనుసరించి కల్పకృతం వలె డ్రామా ప్లాన్ అనుసారము మళ్ళీ తయారు చేస్తున్నామని చెప్పండి. ఈ పదాలను పూర్తిగా గుర్తుంచుకోండి. మనుష్యులు ప్రపంచంలో శాంతి కావాలని కోరుకుంటున్నారు కదా, మేము అదే చేస్తున్నామని చెప్పండి. భగవాను వాచ, తండ్రి పిల్లలైన మాకు తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని అర్థం చేయిస్తూ ఉంటారు. మీరెవ్వరూ అంతగా స్మృతి చేయటం లేదని తండ్రికి తెలుసు. ఇందులోనే శ్రమ ఉంది. స్మృతి ద్వారానే మీకు కర్మాతీత అవస్థ వస్తుంది. మీరు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. దీని అర్థం కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు. శాస్త్రాలలో అయితే ఎన్నో విషయాలు వ్రాసేస్తారు. మీరు ఇంతవరకు చదివినదంతా మర్చిపోవాలి, స్వయాన్ని ఆత్మగా భావించమని ఇప్పుడు తండ్రి తెలుపుతున్నారు. మన జతలో వచ్చేది అది, ఇంకేది వెంట రాదు. ఇది తండ్రి చెప్పే చదువు. ఈ చదువు మాత్రమే మన వెంట వస్తోంది. దీనికోసమే మీరు ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలను కూడా తక్కువగా భావించకండి. ఎంత చిన్నవారో అంత పేరును ప్రఖ్యాతం చేయగలరు. చిన్న చిన్న కుమారీలు కూర్చుని పెద్ద పెద్ద అనుభవం గలవారికి, వృద్ధులకు అర్థం చేయిస్తే అద్భుతం చేసి చూపిస్తారు. వారిని కూడా మీ సమానంగా తయారు చేయాలి. ఎవరైనా ప్రశ్నలు అడిగితే జవాబులు ఇచ్చినట్లు చిన్నపిల్లలను తయారు చేయండి. సేవా కేంద్రాలు, మ్యూజియంలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడకు వారిని పంపండి. అటువంటి గ్రూపును తయారు చేయండి. ఇదే మంచి విషయం. ఇటువంటి సేవ చేయండి. చాలా పెద్దవారికి కూడా చిన్న కుమారీలు కూర్చొని అర్థం చేయిస్తే అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా మీరు ఎవరి పిల్లలు అని అడుగుతారు. మేము శివబాబా పిల్లలమని చెప్పండి. వారు నిరాకారులు, బ్రహ్మ శరీరంలోకి వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారు అని చెప్పండి. ఈ చదువు ద్వారానే మేము లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. సత్యుగ ప్రారంభంలో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది కదా. వారిని అలా తయారు చేసింది ఎవరు? వారు అలా తయారయ్యే కర్మలు తప్పకుండా చేసి ఉంటారు కదా. తండ్రి కూర్చొని కర్మ, అకర్మ, వికర్మల గతులను వినిపిస్తారు. శివబాబా మనలను చదివిస్తున్నారు. వారే మనకు తండ్రి, టీచర్, గురువు. అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు. ముఖ్యంగా ఒక్క విషయం పైన బాగా అర్థం చేయించాలి. మొట్టమొదట అల్ఫ్ను అర్థం చేసుకుంటే మళ్ళీ ఇన్ని ప్రశ్నలు మొదలైనవి ఎవ్వరూ అడగరు. అల్ఫ్ను అర్థం చేసుకోకుండా ఇతర చిత్రాలను గురించి అర్థం చేయిస్తే వచ్చిన వారు మీ తల పాడు చేస్తారు. మొదటి విషయం అల్ఫ్. మనము శ్రీమతానుసారంగా నడుస్తున్నాము. పోను పోను భగవంతుణ్ణి అర్థం చేసుకున్నాం. మిగిలిన చిత్రాలు మొదలైనవి చూసే పని లేదని చెప్పేవారు కూడా వస్తారు. అల్ఫ్ను తెలుసుకున్నందున అంతా అర్థం చేసుకున్నాం. భిక్ష లభించటంతో ముందుకు వెళ్ళిపోతారు. మీరు ఫస్ట్ క్లాస్ భిక్షను ఇస్తారు. తండ్రి పరిచయమును ఇవ్వడంతోనే వారు తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రిని ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారం 1. అతీంద్రియ సుఖము అనుభవం చేసేందుకు లోపల బాబా బాబా అని ఉత్సాహం వస్తూ ఉండాలి. హఠముతో కాకుండా చాలా అభిరుచితో నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్కరి వైపే నిలపండి. 2. తండ్రి ఎలాగైతే ప్రేమ సాగరులో అలా వారి సమానం ప్రేమ సాగరులుగా అవ్వాలి. అందరికీ ఉపకారం చేయాలి. తండ్రి స్మృతిలో ఉండాలి. అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి. బాబా ఈరోజు వరదానం ఇస్తున్నారు. శాంతి శక్తి యొక్క సాధనాల ద్వారా విశ్వాన్ని శాంతిగా తయారు చేసే ఆత్మిక శస్త్రధారి భవ. వివరణ: శాంతి శక్తి యొక్క సాధనము శుభ సంకల్పాలు, శుభ భావన మరియు నయనాల భాష. ఎలాగైతే నోటి భాష ద్వారా తండ్రి యొక్క లేక రచన యొక్క పరిచయాన్ని ఇస్తారో అలా శాంతి శక్తి యొక్క ఆధారముతో నయనాల భాషతో నయనాల ద్వారా తండ్రి యొక్క అనుభూతిని చేయించగలరు. సేవ యొక్క స్థూల సాధనాల కంటే సైలెన్స్ శక్తి చాలా శ్రేష్టమైనది. ఆత్మిక సైన్యానికి ఇదే విశేషమైన శస్త్రము. ఈ శస్త్రము ద్వారా అశాంతిగా ఉన్న విశ్వాన్ని శాంతిగా చెయ్యగలరు. స్లోగన్: నిర్విఘ్నంగా ఉండాలి, అంతేకాక నిర్విఘ్నంగా తయారు చేయాలి. సత్యమైన సేవకు ఇదే రుజువు. ఓం శాంతి.